ఎన్నికల హైడ్రామా కొనసాగుతూనే ఉంది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 స్థానాలు సాధించిన విజయ్ ఇంకా తలబట్టుకునే పరిస్థితి. పూర్తి స్థాయి మెజారిటీ లేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దామంటే గవర్నర్ అనుమతించడం లేదు. నీ నెంబర్ గేమ్ ఏంటి అంటూ నెంబర్ని క్వశ్చన్ చేస్తూ విజయ్ని ముప్పు తిప్పలు పెట్టి 3 చెల్లెలు తాగించుకున్నారు. ఒకప్పుడు డిఎంకే పార్టీ తమిళనాడు రాజకీయాలను శాసించిన పార్టీ, ఆ తర్వాత దాని నుంచి పుట్టిన పార్టీయే అన్నా డిఎంకే. ఈ రెండు పార్టీలు కలిసిపోతాయా? అది నైతికంగా పొత్తవుతుందా? అంటే ఐడియాలజికల్ డిఫరెన్సెస్తో అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టి కొత్తగా పుట్టిన పార్టీ అన్నా డిఎంకే మళ్ళీ డిఎంకేతో జతగట్టి ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతోందా? ఒకసారి మనం డీటెయిల్గా చూస్తే ఎలక్షన్స్ బిఫోర్ వరకు డిఎంకే పొత్తు ఒకటి, అన్నా డిఎంకే పొత్తు ఒకటి, వేరువేరుగా. ఒక జాతీయ పార్టీ డిఎంకేతో ఉంటే అధికారంలో ఉన్న జాతీయ పార్టీ అన్నా డిఎంకేతో ఉంది. ఇప్పుడు ఈ జాతీయ పార్టీలను వదిలేసి అన్నా డిఎంకేతో జతకట్టడం సాధ్యమవుతుందా? డిఎంకేతో ఉన్నటువంటి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టీవీకేతో కలిసిపోయింది. టీవీకే 108 అండ్ అంటే విజయ్ 2 చోట్ల గెలిచారు కాబట్టి 107 + 5 112తో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మిగిలింది ఏం జరిగిందో చూడాలి. బట్ విజయ్ మాత్రం తలబట్టుకుంటున్నారు. 4 రోజులు గడుస్తున్నా ప్రభుత్వంపై ఎటువంటి క్లారిటీ రాలేదు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉన్నటువంటి టీవీకేకి గవర్నమెంట్ ఫార్మేషన్ కోసం గవర్నర్ అనుమతి లభించడం లేదు. గతంలో కూడా కర్ణాటకలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా చేసింది. ఫస్ట్ ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఫ్లోటే సాధ్యం కాలేదు కాబట్టి ఆయన మళ్ళీ గవర్నమెంట్ సీఎంగా రిజైన్ చేశారు. ఇక్కడ టీవీకే విజయ్కి అవకాశం ఇవ్వని విజయ్ కోరుతున్నారు. నేను ఫ్లోటే సిద్ధంగా ఉన్నాను, అసెంబ్లీలో నేను బలాన్ని నిరూపించుకుంటానంటే గవర్నర్ అనుమతించడం లేదు. మీ నెంబర్ గేమ్, మీరు నెంబర్ తీసుకురండి అప్పుడు అనుమతిస్తానంటున్నారు. డిఎంకే ఏఐడిఎంకే కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారని ఇంకో వాదన. ఏకంగా పళనిస్వామి ముఖ్యమంత్రి, ఉదయనిధి స్టాలిన్ డిప్యూటీ సీఎం. ఇది ఒక రకమైన చర్చ. ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే బయటికి వస్తే మీ సంగతి తెలుస్తామంటూ అమిత్ షా కూడా వార్నింగ్ ఇస్తున్నారంట. బికాజ్ వాళ్ళు ఎలక్షన్ కంటే ముందే పొత్తులో ఉన్నారు. మీరు చేయడం మూలంగా మా సీట్లు తగ్గాయి. గతంలో 4 స్థానాల్లో మేము ఎమ్మెల్యేలుగా ఉంటే ఇప్పుడు 1 స్థానానికి పరిమితం అయ్యాం. గతంలో 11% ఓట్ బ్యాంక్ కాస్తే ఇప్పుడు 2% వచ్చిందని చెప్పి అమిత్ షా కూడా అన్నాడీఎంకే పళనిస్వామికి వార్నింగ్ ఇస్తున్నారు. ఏం జరిగిందో చూడాలి. బట్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాని తలపిస్తోంది తమిళనాడు రాజకీయం. విజయ్ పార్టీకి కేవలం ఒక 6 స్థానాలు కావాలి. 6 స్థానాలు వీసీకే కమ్యూనిస్టు పార్టీలు కలిపితే వచ్చే అవకాశం ఉంది. మరి ఆ కమ్యూనిస్టు పార్టీలు వీసీకేలు డిఎంకే స్టాలిన్ కాదని వచ్చి చేరుతాయా?